ఓం నమ శివాయ 16 సోమవారాల వ్రతము 13వ వారం సందర్భముగా శివోహం శివుని గురించి మనం కొద్దిగా ఇక్కడ తెలుసుకుందాం. శివుడిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆయనతో ప్రేమ బంధాన్ని ఎలా కలుపుకోవాలో తెలుసా? ఇది చాలా లోతైన మరియు పవిత్రమైన ప్రశ్న. శివుని అర్థం చేసుకోవడం అంటే భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయనతో ప్రేమతో కూడిన బంధం ఏర్పరచడం కూడా. ఈ రెండిటికీ మార్గం మన హృదయంలో మొదలవుతుంది. శివుడిని ఎలా అర్థం చేసుకోవాలి? శివుడు తత్వం పరమ నిశ్శబ్దం. శివుడు నిశ్చలుడు, నిర్మలుడు, నిర్గుణుడు. ఆయన ఆది అంతం లేని శూన్యతత్వం. ఆయన కాలాన్ని అధిగమించిన వాడు, మనలోని చైతన్య స్వరూపం. శివుడు లోపల ఉన్నాడు. శివుడు ఆలయంలో మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్నాడు, మన ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి క్షణంలో. శివుడు స్వీకారతత్వం అంటే ఆయన నీ లోపాలను, నీ బలహీనతలను కూడా ప్రేమిస్తాడు. ఆయన వద్ద నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఎవరిని తక్కువగా చూడని దయాస్వరూపి. శివునితో ప్రేమబంధం ఎలా కలుపుకోవాలి? శివుడు నీ స్నేహితుడిగా భావించు. ఆయనతో మాట్లాడు, ప్రార్థనగా కాదు, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు. నీ బాధ, నీ ఆనందం, నీ సందేహం అన్నీ ఆయనతో పంచుకో. ప్రతిరోజు ఒక నామం లేదా మంత్రాన్ని ప్రేమగా జపించు. శుభ్రంగా కాదు కానీ శ్రద్ధగా, భావంతో. ఓం నమ శివాయ. ఇది ప్రేమకు, శరణాగతికి ప్రతీక. ఇంకా శివుని ప్రేమకు ప్రతిఫలంగా ప్రేమ చూపించు. ఇతరులను క్షమించు. సహజంగా జీవించు. నమ్మకంతో, ధైర్యంతో ముందుకు పోవు. ఇవి కూడా శివుని పూజే. ఇంకా శివునిని వదిలివేయకు. ఎటుపోయినా ఆయనతోనే. నీవు ఏ పనిలోనైనా ఆయనతో ప్రేమగా అనుసంధానం ఉంచుకో. ఇది నీ కోసం శివ అనే ఒక చిన్న ఆత్మబోధలో చేసేవన్నీ పవిత్రంగా మారిపోతాయి. ఉపసంహారం. శివుని అర్థం చేసుకోవాలంటే నువ్వు నిన్నే తెలుసుకోవాలి. ఎందుకంటే నీవు శివుడి ప్రతిరూపం. ఆయనతో ప్రేమబంధం అనేది భయం లేని, అహంకారం లేని, నిష్కల్మషమైన శరణాగతి. ఏదైనా జపం, ధ్యానం లేదా తాపత్రయంతో మరియు నిరంతర ప్రేమతో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.